అమెరికాకు 47వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికే కాదు అమెరికాకు కూడా షాక్ ఇచ్చారు. డబ్ల్యూహెచ్ఓలోంచి అమెరికా యొక్క మెంబర్‌షిప్‌ని విత్‌డ్రా చేశారు. ఇకపైన అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థలో మెంబర్‌గా కొనసాగదు అని స్పష్టం చేశారు. అయితే దీనివల్ల వచ్చే పరిణామాలను ఒక్కసారి చూద్దాము. అటు అమెరికాకు, ఇటు ఇండియాకు కూడా ఎలాంటి మార్పులు ఉంటాయి? ఏమన్నా ప్రభావం ఉంటుందా లేదా ఒకసారి అసెస్ చేద్దాము. హలో అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ దత్ మేడిశెట్టి. ఈ ఛానల్‌లో మీరు ఇంటర్నేషనల్ అఫైర్స్ మరియు కెరియర్ గైడెన్స్ సంబంధించిన వీడియోస్‌ని చూడవచ్చు. ఫ్రెండ్స్, 1948లో జెనీవా హెడ్ క్వార్టర్స్ కింద ప్రపంచ ఆరోగ్య సంస్థ పనిచేయడం మొదలుపెట్టింది. వ్యాధి నిర్మూలనతో పాటుగా నూతనంగా వచ్చే వ్యాధులపైన దేశాలకు మార్గదర్శకాలు ఇస్తూ పనిచేస్తూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అమెరికాకి సంబంధించిన ఒక కొత్త వాదనని డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫండింగ్‌లో మొదటి స్థానం జర్మనీ, రెండో స్థానం అమెరికా ఉంటాయి. మూడో స్థానంలో బిల్ గేట్స్ సంబంధించిన ప్రైవేట్ ఎన్‌జీఓ ఉంటుంది. అయితే అమెరికాకు కోవిడ్-19 సమయంలో తగిన రీతిలో సహాయం అందించలేదని, అలాగే చైనా నుండి తగిన ఇన్ఫర్మేషన్ తీసుకోలేకపోయిందని డొనాల్డ్ ట్రంప్ అభియోగాన్ని తీసుకువచ్చారు. ఆ క్రమంతోనే నిష్క్రమించడం జరిగింది. ఇప్పుడు అమెరికాకి ఏమన్నా ఇబ్బందులు ఉంటాయంటే ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు అమెరికాకు ఉంటాయి. ముఖ్యంగా అమెరికాలో ఉన్న ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ప్రపంచ ఆరోగ్య సంస్థ సహాయంతోనే పేటెంట్లు గానీ, లేకపోతే వ్యాపారాలు చేయడానికి గానీ ముందుకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. 2, అమెరికాలో ఉన్న మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్ లేదా వ్యాక్సిన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్, ఈవెన్ డిసీజ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్ కూడా డబ్ల్యూహెచ్ఓతో కలిసి పనిచేస్తున్నాయి. అవి కూడా కొంతవరకు ఇబ్బంది పడొచ్చు. అమెరికా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌లో నుండి వెళ్ళిపోవడం అనేది భారతదేశానికి ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందా అంటే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే భారతదేశం ఆల్రెడీ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ లేదా డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ప్రపంచంలోనే అగ్రదేశాల్లో ఒకటిగా ఉంది. 2, మెడికల్ రీసెర్చ్ సంబంధించి మనం గావి గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌లో వ్యాక్సిన్ అలయన్స్ అంటారు. అందులో భాగంగా ఉన్నాము. 2, ఇంకా వ్యాక్సిన్ రీసెర్చ్ సంబంధించి భారతదేశం గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్ అనే ప్రోగ్రామ్‌లో దాన్ని వ్యాక్సిన్ అలయన్స్ అంటారు. అందులో భాగంగా ఉన్నాము. బ్రిక్స్‌కి సంబంధించి కూడా వ్యాక్సిన్ రీసెర్చ్‌లోను, హెల్త్ రీసెర్చ్‌లోను మనం అసోసియేట్ అయి ఉన్నాము. అలాగే బిమ్‌స్టెక్‌లో కూడా హెల్త్ మరియు రీసెర్చ్ అనేది కూడా మనం ఒక సెక్టార్‌గా తీసుకువెళ్తున్నాము. సో డబ్ల్యూహెచ్ఓలో అమెరికా వెళ్ళిపోవడం వల్ల మనకంటూ పెద్దగా ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు అనేది మనం ఒక అంశంగా చూడవచ్చు.